నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు అన్న పొందితిని. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి. ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అని ప్రభు అన్నాడు. ఆ శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టెను మనము కృతజ్ఞత చెల్లించి పుచ్చుకుందాం. సోదరులు మరి కృతజ్ఞత చెల్లిస్తారు. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాలం ఐక్య ఆరాధనలో ప్రభా నీ మందిర ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మాకు ఇచ్చారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఒక సమయంలో నీ దాసులు నిలబెట్టు ప్రభా. ఇంత అమూల్యమైన హెచ్చరికలను అందించావు ప్రభా. నీతి జనములు ఆయన ఘనతకు ఎక్కుటకు కారణము పాపం మనుషులకు అవమానం తెచ్చిన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును ఆయన, భయం నుండి పాపము చేయకూడదు, పాపం వలన వచ్చు జీతం మరణం నీ వాక్యం సెలవుస్తుంది. ఆ ఘోరమైన పాపాల కోసమే కదా ప్రభా మా నాయన 2026 సంవత్సరాల కిందట మా కోసం ఈ లోకానికి వచ్చి ప్రభా ఆ కలవరిశిలో మా కోసం బలైపోయిన గొప్ప దేవుడు తండ్రి. ఆయన భయంకరమైన పాపం మేము తెలుసుకొని ప్రభు నా పాపను విడిచిపెట్టి ఆయన బైబిల్ నుండి పాపం చేయబడిన వాక్యాన్ని మా హృదయంలో ఆయన ముద్రించుకొని ప్రభు ఆయన ఎందుకు నీతిగా యథార్థంగా పవిత్రంగా జీవించగల ప్రభు వాక్యాన్ని దయచేయమని అడుగుతున్న ప్రభా. ఆయన వాక్యం నుంచి నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అంచెలంచెలుగా ప్రభు నీ బిడ్డను ఆయన ఇంకా అనేక ప్రాంతాలు మీరు వాడుకున్నాడు వచ్చు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఒక సమయంలో ప్రభు నాయన మా కోసం నాయన ఇదిగునైనా సిద్ధపరిచి ఇదిగునైనా ఈ రొట్టెని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ రొట్టెనైనా మీ శరీరానికి నాయన సాదృశ్యంగా మేము తీసుకుని చుండగా ప్రభా మానలో ఏ ఆయన అవిధేయత ఉందో ప్రభునైనా విరుద్ధమైన ఆయన ఆయాస్కరమైనది సేదేని వేరు మాలో ఉంటే నాయన దయతో క్షమించి కనికరించిన ఆయన యథార్థంగా ప్రభునైనా నీ బలంలో పాల్పొందుకుని కుటుంబ భాగ్యాన్ని దయచేయమని ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నీ మనవులు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ప్రభు చెప్పిన మాట, దిస్ ఇస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు, డు దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం నా జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయమని చెప్పాడు. ప్రభు దేహాన్ని జ్ఞాపకం చేసుకొని పాప క్షమాపణ నిమిత్తం ఈ రొట్టెను మనం తీసుకున్నాం కృతజ్ఞత చెల్లించి. గొప్ప దేవా, నీ దేహం నా కొరకు నిలబెట్టుకున్నావు. నీలో ఏ పాపం లేదు, కపటం లేదు. క్షమించి ప్రేమించిన దేవుడు, మమ్మను చేర్చుకున్నందుకు, పాపములను క్షమించినందుకు వందనం చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా. మాకు ఈ పరుడు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఇది మీ కొరకు చెల్లింపబడిన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం చేయండి అన్నాడు. ప్రభు గార్చిన రక్తానికి సాదృశ్యంగా మనము రాక్షసం ఉంటే దాని కొరకు సుశీలమ్మ ప్రార్థన చేస్తుంది, కృతజ్ఞత చెల్లిస్తుంది. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నన్న దేవ, స్తోత్రమయ్య. నీ దయ, నీ కనికరము, నీ కాపుదల మా మీద ఉంచి అయ్యా, ఇక్కడ కూర్చున్న ఐక్యారాధనలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు సజీవ లెక్కలో చేర్చి నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించుటకును, ఆరాధించుటకును, కొనియాడుటకును, మా అక్కల గురించి చెప్పుకున్నటకును, మొరపెట్టుకున్నటకును ఇచ్చిన సమయాన్ని బట్టి వెలలేని స్థుతులు, స్తోత్రం ప్రభువా. అయ్యా, మరి ముఖ్యముగా నా తండ్రి, మీ బలాన్ని మేము సమీపించి ఉన్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. మీరు మా కొరకు శ్రమపడిన శరీరానికి బదులు మేము రొట్టెను తీసుకుందాం ప్రభువా. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. మీరు మా కొరకు కార్చిన ఈ రక్తము కొరకు మేము ద్రాక్ష రసము తీసుకొని ఉంటుండగా మా మనసులు మేము సిద్ధపరచుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాము. అనాలోచితంగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణం అని మీరు సెలవిచ్చారు ప్రభువా. వాటికి మేమందరము కూడా లోను కాకుండా యథార్థమైన మనసులతో మేము తీసుకుంటుండగా ఈ కృపను దయచేసి మీరే ఘనత మహిమ పొందమని మా ప్రభువును తమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరుట అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.
చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని, దిస్ ఈజ్ మై బ్లడ్ దట్ ఐ హావ్ షెడ్ ఇట్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. మీ కొరకు చెల్లింపబడిన రక్తం నాకు జ్ఞాపకం చేసుకొని తెచ్చేయండి అన్నాడు. కృతజ్ఞత చెల్లించి ఆయన రక్తాన్ని మనం పూసుకుందాం. గొప్ప దేవా, మీరు కాల్చిన రక్తమును బట్టి, మీ విమోచనను బట్టి, గొర్రెపిల్ల వంటి రక్తాన్ని, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను అన్న లేఖన ప్రకారం మమ్మల్ని విమోచించి విడుదలించినందుకు వందనాలు చెల్లిస్తాం. ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సాక్షమిచ్చేదా యేసు స్వామి, సాక్షమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్షమిచ్చేదా సర్వశక్తిగల దేవా, నాయన మమ్మల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని క్రీస్తులో, నీ ప్రియ కుమారుడైన క్రీస్తులో మమ్మల్ని ప్రేమించి యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుణ్యవాణి అందు విశ్వాసం ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. మాలో ఏ మంచితనం ఏ గొప్పతనం లేకపోయినప్పటికీ మమ్మల్ని వెతికి రక్షించారు, నీతిమంతులుగా తీర్చిదిద్దారు. అది కేవలం నీ ఉచిత కృప. మా కష్టం కాదు, మా నీతిమంతం కాదు, మా గొప్పతనం కాదు, గొప్ప వంశమని కాదు. ప్రభానికి వదిన మేమంతా ఒకే జాతి, పాప జాతి. మమ్మల్ని ప్రేమించి దయదలిచి కనికరించి నీ కుటుంబంలో చేర్చుకున్నది మా కొరకు నువ్వు త్యాగం ప్రేమ సమర్పణ చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, నీవు మా వలే అయ్యావు కాబట్టి మేము కూడా నీ వలే అవ్వాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తు వలె ఉండగా అన్ని విషయాలు ఎదుగుదము అన్న లేఖన ప్రకారం ఈ రాత్రి మాకిచ్చిన ఈ భారతదేశ స్వాతంత్రమును బట్టి, ఆధ్యాత్మిక స్వేచ్ఛను బట్టి, పాపము నుంచి శాపం నుంచి విడుదలను బట్టి, క్షమాపణను బట్టి, దేవునితో సమాధానపరిచినందుకు రోమా 8:1 రోమా 5:1 బట్టి వందనాలు చెల్లిస్తూ
ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేత మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.